ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఎలకలాగా ఈ జీవుడు కళ్ళతోటి మంచి విషయాలని తీసుకొచ్చుకుంటాడు, అంతే కదా? కళ్ళతోటి తెచ్చుకుంటాడు. కానీ గణపతి ఏం చెప్తున్నాడు కళ్ళతోటి? ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన కళ్ళు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయమ్మ. అంటే బయట ఉండే ప్రపంచాన్ని పెద్దగా తీసుకొచ్చుకొని మోసం చేసేది నీ కళ్ళేనయ్యా. ఎంత పెద్ద శరీరం ఉన్నా బయట వస్తువు ఎంత దాకా అవసరమో అంత దాకానే తీసుకో. నీ చూపు అలా బయటకి చిన్నదిగా ఉండాలి, లోపల పెద్దదిగా ఉండాలి అని గణపతి యొక్క కళ్ళు మనకి చెప్తాయి, అవునా కదా? కాబట్టి మొట్టమొదట టీవీల్లోంచి కానీ సినిమాల్లోంచి కానీ బయట ప్రపంచంలోంచి కానీ అనవసరమైనవి ఎక్కువ తెచ్చుకొని లోపల పెట్టుకొని మనస్సుని పాడు చేసుకోకూడదు. పవిత్రంగా ఉంచుకోవాలి మనస్సుని. ఇది ప్రధానం. మనస్సు పవిత్రత అనేది చాలా ప్రధానం. తర్వాత రెండోది చెవులు. ఆయన చెవులతోటి ఏం చూపిస్తున్నాడు? ఆడవాళ్ళని మోసం చేయాలంటే ఏం చేయక్కర్లేదండి, చెవులని కరెక్ట్గా వాడితే చాలు. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఆడవాళ్ళకి కావాల్సిందేంటో తెలుసా? ఏ విమెన్ నీడ్స్ అన్ ఇయర్ టు హియర్. వాళ్ళకు చెవు కావాలి. వాడు వింటున్నాడా వినట్లేదా అక్కర్లేదు, చెవు ఉంటే చాలు, అవునా కదా? కాబట్టి మోసం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళతోటి పండ్లు వాడే పండకుండానే పండినట్టుగా తయారు చేసి మోసం చేస్తున్నాడా? నువ్వు కళ్ళతోటి మోసం పోతావు కాబట్టే ఆవులాగా వాసన చూసి తినవు. నువ్వు కళ్ళతోటి చూసి కొన్ని గ్రహించుకుంటావు, గొప్పవనుకుంటావు. అందుకని వాడు కార్బైడ్ వేశాడు, మామిడి పండును పండించాడు, పండినట్టు కనిపించేట్టు చేశాడు. కళ్ళతోటి మోసపోతున్నాం. కాబట్టి కళ్ళు ఎలా ఉండాలి? మోసపోకుండా ఉండేటటువంటి చూపు ఉండాలి అని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇక చెవులకి రెండు పేర్లు ఉన్నాయి. ఏమిటి? గజకర్ణక చెప్పానా ఇందాక, శూర్పకర్ణ. చెవులకు వచ్చేటప్పటికి రెండు పేర్లు పెట్టారండి. అంటే మన దగ్గరకు వచ్చి రకరకాల వాళ్ళు రకరకాల విషయాలు చెప్తారు, అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి ఏది చెప్పినా చెవులు పెద్దవి చేసుకొని విను. చాలా పెద్ద చెవులు చేసుకొని వినాలండి. ఎవరు ఏది చెప్పినా పెద్ద చెవులు ఉండాలి. వినదగును ఎవ్వడు చెప్పినా, అవునా? వినదగును ఎవ్వడు చెప్పినా వినాల్సిందే. అందుకనే భగవంతుడు నోటికి మూతనిచ్చాడు, కంటికి మూతనిచ్చాడు. ముక్కు బిగిచ్చి ఆపుకోగలరు, లేదు మిగతా రంధ్రాలని కూడా కాస్త బిగిచ్చి ఆపగలుగుతారు. ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టాడు వీడు, నాశనం కాకుండా ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయినా ఉండాలయ్యా అని చెవులను పెట్టాడు. దీన్ని మీరు ఇట్లా పెట్టినా అట్లా పెట్టినా మూసుకోదు, చచ్చినట్టు వినాల్సిందే చెవుడు వస్తే తప్ప. భగవంతుడు వద్దురా నాయన చాలా విన్నాడు, వీడిని ఆపుదాం అనుకుంటే తప్ప చచ్చినట్టు వినాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటారు. ఏదో రోజు మహాత్ముడు వచ్చో మంచి మాట చెప్పకపోతాడా, నన్ను ఉద్ధరించకపోతాడా, ఈ జీవిని ఉద్ధరించకపోతాడా అని ఎమర్జెన్సీ డోర్స్ కింద ఈ చెవులను పెట్టాడు. కానీ మనం ఈ చెవులని కూడా సాధ్యమైనంత చెత్త వినటానికే, అబద్ధాలు చెప్పడానికే, అబద్ధాలని వినిపించడానికే వాడతామండి. అబద్ధం వినటానికి ఇష్టపడ్డంత నిజం వినటానికి మనం ఇష్టపడం, చాలా అబద్ధాలే వింటాం. కాబట్టి ఈ చెవులు అనేటటువంటివి ఎప్పటికప్పుడు అబద్ధాన్ని నిజం చేసుకోవాలని ప్రపంచం కోరుకుంటూ రకరకాల విషయాలు మనకి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏది చెప్పినా అందులో మంచి మాట ఒక్కటి రావచ్చు. వినదగును ఎవ్వడు చెప్పినా, పోనీ వాడు తప్పే చెప్పనియండి ఒప్పే చెప్పనియండి, ఆ నుంచి బండిరా దాకా అక్షరాలే చెప్తాడు కదా. అక్షరానికి ఉండే శక్తి అక్షరానికి ఉంటుందండి. అది తెలిసి చేసినా తెలియక చూసినా అక్షరం శక్తి మన శరీరంలో పనిచేస్తుంది. అక్షరము యొక్క శక్తి మన శరీరంలో. అందుకనే వేదం ఎవరైనా చదువుతుంటే వింటే చాలు, దాని అర్థం మనకు తెలియక్కర్లా, విన్నంత మాత్రానే మనకి శరీరం లోపల శక్తి ఇస్తుంది. ఓం నమస్తే రుద్రమణ్యవతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ శబ్దం వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకయ్యా అంటే శబ్దము అర్థం తెలిసినా తెలియకపోయినా మన లోపల ఒక ప్రశాంతతని నింపుతుంది. కాబట్టి శబ్దము అనేది ఆ నుంచి బండిల దాకా ఉండే అక్షరాలే కాబట్టి వింటుండండి, వినదగును ఎవరు చెప్పినా. కానీ శూర్పకర్ణ అని ఆయనకి ఇంకో పేరుంది, అవునా? పెద్ద చెవులున్నాయి అని చెబుతూనే గజకర్ణక అంటూనే శూర్పకర్ణ. శూర్పము అంటే ఏమిటి? చాట. చాటల్లాంటి చెవులున్నాయి అంటున్నాడు. చాట ఏం చేస్తుందండి? మీరు ఏదైనా పదార్థం వేస్తే, పాపం ఇప్పుడున్న పిల్లలకు తెలియదు, ఎందుకంటే తల్లులు వాడట్లేదు కాబట్టి. తల్లులు చాటలు వాడితే కొడుకుకు తెలుస్తుంది. మీ తల్లులు పాపం తెలివితేటలు లేక అప్పట్లో ఏవో చాటలు వాడి చెరిగి విసిరి మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు మీకంటే 10 రెట్లు ఎక్కువ పని చేస్తుండేవాళ్ళు. ఏదో రుబ్బుతూ ఇసురుతూ కొట్టుకుంటూ బట్టలు ఉతికి. ఇప్పుడు పనులు చాలా మటుకు తగ్గిపోయినాయి, ఎందుకంటే